హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 200+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇంటి దేవునికి వెళ్ళే పద్ధతి ఉంటుంది కదండి. అంటే మన ఇంటి దేవుడు ఎక్కడున్నారు, లైక్ జనరల్గా వేరే వేరే సిటీస్లో సెటిల్ అయి ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంటి దేవుడికి వెళ్తాము అనేలాగా ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ మాకు నేను కుక్కే సుబ్రహ్మణ్యం మా ఇంటి దేవుడు అనమాట. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ మొత్తమును కుక్కేకి వెళ్తాము. కుక్కే ఒకటే కాకుండా ఇంకా ధర్మస్థల అండ్ శృంగేరి కానీ కవర్ చేస్తాం అనమాట. సో మేము ఎర్లీ మార్నింగే బయలుదేరి ఆన్ ది వే బ్రేక్ఫాస్ట్ అయితే ముగించుకొని ఫస్ట్ కుక్కేకి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ 3 o'clock దర్శనం అనమాట. బట్ మేము ఆల్రెడీ ఒక 1:30 లోపల రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఆన్ ది వే స్టాప్ చేసినప్పుడు మాకు ఈ ఐటమ్స్ మొత్తం కనిపించాయన్నమాట. కాబట్టి ఏదైనా చూద్దాము, మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు మా అక్క కూతురు ఉందన్నమాట. కాబట్టి దానికోసం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటాను. అందుకనేసి ఇక్కడ ఆగాము. లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇక్కడే దగ్గరలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, ఒక 2-3. అవన్నీ ఫస్ట్ కవర్ చేసుకొని దాని తర్వాత ఇంకా మెయిన్ దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ ఏమో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యుడు ఉంటాడనమాట. ఇక్కడ ఫస్ట్ విజిట్ చేసేసి ఇంకా నెక్స్ట్ మెయిన్ గుడికి అయితే వెళ్ళాలి. వెదర్ కాస్త ఎండగా ఉంది ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ లాగా వస్తాయి కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువగానే ఉంటుంది. గుడి అయితే ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాం కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. ఏ టైంకో ఓపెనింగ్ క్లోజింగ్ ఇవన్నీ అప్డేట్స్ చూసుకొని ఇంకా బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకొని వస్తామండి. మా మావయ్య దీంతో చాలా పర్టికులర్ అనమాట. ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసి ఇంకా ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఎక్కడ, లంచ్ బ్రేక్ ఎక్కడ, ఏ గుడి చూడాలి, ఇవన్నీ ఐటనరీ మొత్తం ప్లానింగ్ హెడ్ తనే అనమాట ఇంట్లో. సో పర్ఫెక్ట్గా ప్లాన్ మొత్తం ఇంప్లిమెంట్ అలానే జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీతో పాటు వస్తున్నాము అంటేను. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో వర్కింగ్ ఉన్నప్పుడు అందరికీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడేమో మేము వినాయకుడికి అయితే వచ్చాము. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట వినాయకుడు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనం చేసుకునేసి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాయ్, టాటా, సీ యూ. సో సుబ్రహ్మణ్య గుడిలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ధర్మస్థలకి అయితే వెళ్ళాలి. సో టైం ఎంత? 4 o'clock. సో చూద్దాం, 1 dayలో కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చా లేదో స్టే చేయాలా చూద్దాం. సో స్టే చేయడానికైతేనూ మేము బుకింగ్స్ అయితే ఏమీ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇలా బుకింగ్ లేకుండా అయితే బయలుదేరాము. వీకెండ్ కాబట్టి ఇన్ కేస్ దర్శనం అయిపోతే బయలుదేరేద్దాము అనే లెక్కలో అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడిది. సో మేము సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి అది ఫస్ట్ అయితేను కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ కాఫీ బ్రేక్. హోటల్లో ఈ లోటస్ చాలా బాగా అనిపించింది నాకు. సో మనకు బెంగళూరులో ఇలా సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ కదండి. ఇలా న్యాచురల్గా నేచర్ని ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ ఉండదు. సో లోటస్ చూసి అయితేను చాలా ఇంప్రెస్ అయిపోయి ఇంకా నేను దాని ఫోటో షూటింగ్ అయితే నిల్చుకున్నాను. బాగా అనిపించింది. ఫుల్ అదే పెరిగినట్టుగా ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే మల్టిపుల్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఉండింది. కాబట్టి ఒకసారి మీ అందరూ చూసేయండి అనేసి ఇది కానీ వీడియోలో షూట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మేము ధర్మస్థలకి వెళ్ళి అక్కడ దర్శనం టైమింగ్ ఇవి చూసుకొని అయితే డిసైడ్ అవ్వాలి. మా సార్ ఇంకా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. కార్లో కూర్చొని ఇంకా కాళ్ళు నొప్పులు అవుతూ ఉన్నాయి కాబట్టి ధర్మస్థల అయితే ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో జనరల్గా మేము అన్నీ ఒకేసారి కంబైన్ చేసుకుంటాం అనమాట. 2 daysలో అన్నీ అయితే చూసుకోవచ్చు. కుక్కే, ధర్మస్థల అండ్ శృంగేరి. ఈసారి ప్లాన్లో అయితే శృంగేరి లేదండి, ఎందుకంటే టైం కన్స్ట్రెయిన్ అనమాట. మండే నుంచి ఇంకా అందరూ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ నాకు కానీ స్కెడ్యూల్ కాస్త హెక్టిక్గానే వెళ్తూ ఉంది. ఆన్ ది వే వైల్ ట్రావెలింగ్ అండ్ హోటల్కు రీచ్ అయిన తర్వాత కానీ నేను ఇంకా వర్క్లోనే ఉన్నాను అనమాట. బట్ ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి కదా. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ రెండూ అంత ఈజీ కాదు. బట్
వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఏది కావాలి అని అనుకుంటూ దీనికోసం దానికోసం రెండు వదులుకోలేము. సో మేనేజ్ చేయడంలోనే అన్నీ ఉందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మేము దర్శనము ముగించుకొనేసి మొత్తం ఇక్కడ ఎంటైర్ స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది. బై దెన్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ 6:30, 7 o'clock. మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయినాను. బెంగళూరు రీచ్ అవ్వడం నైట్ ఎర్లీ మార్నింగ్ 2-3 o'clock అవుతుంది. కాబట్టి ఇంకా హోటల్లోనే స్టే చేద్దాము అని డిసైడ్ అయిపోయి దర్శనానికి వెళ్ళేటప్పుడే హోటల్ అయితే బుక్ చేసేసుకున్నామండి. ఇక్కడ ఇంకా ధర్మస్థలాలు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడైతే మంజునాథ స్వామి గుడి, అంటే మనకు శివుడే అన్నమాట. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాను. నేను ఎప్పుడు గుడికి వచ్చినాను, ఎక్కడ బయటకు వెళ్ళినాను, మ్యాక్సిమం గుర్తుగా ఏదో ఒకటి మా చిట్టి పాపకి అయితే తీసుకుంటాను. ఇంట్లో ఫస్ట్ పాప అన్నమాట అది. అంటే అందరికీ చాలా ముద్దు, చాలా స్పెషల్. కాబట్టి నేను దానికోసం ఇంకేదైనా తీసుకుందాము, షాపింగ్ వెళ్దాము అని అందరూ మెంటల్గా అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. మా ఇంట్లో ఎవరికి ఓపిక ఉండదు బేసిక్గా, మా ఆయనకు కానీ మా అమ్మకు కానీ నేను అడిగితే ఇంకా పాపం కాదని లెక్క ఒప్పుకుంటారు. కాబట్టి ఇక్కడేమో ఒకసారి పాప కోసం ఏదైనా తీసుకుందాము, షాపింగ్ వెళ్దాము అనేసి దర్శనం ముగించుకొని బయటకు వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఇంకా షాపింగ్ టైము. ఏ గుడికి వెళ్ళినాను పిల్లల కోసము ఫస్ట్ పెట్టే ఐటమ్సే టాయ్స్ కదండి. గుడి ఎంట్రన్స్ నుంచి ఇంకా ఎండ్ దాకా మొత్తం ఇంకా ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా చిన్న చిన్న షాప్స్ ఇంకా వీధుల్లో కానీ పెట్టుకో ఉంటారు. నాకు అవన్నీ చూడడంలోనే చాలా ఆనందం ఉంటుంది. అండ్ ఏదైనా నచ్చింది 1-2 కొనుక్కుంటే కానీ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఏదో ఇక్కడికి వెళ్ళాము కొన్నాము అనేలాగా ఒక ఫీలింగ్. కాబట్టి పాప కోసం ఇంకా దండలు ఏదో 1-2 తీసుకున్నాను. పొద్దున్నుంచి ఇంకా తిరిగి బాగా అలిసిపోయాము అండ్ ఆకలి కానీ వేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా డిన్నర్ టైం. సో ఇక్కడ మేము ఓషన్ పర్ల్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్విజిన్ అని చెప్పలేము కానీ అన్నీ చాలా ఫ్రెష్గా అనిపించింది నాకేమో ఈ ఫ్రెష్ పిచ్చి ఉందండి. అది వెజిటేబుల్స్ కానీ ఫుడ్ కానీ ఫ్రెష్గా కుక్ చేస్తేనే చాలా బాగా ఇంప్రెస్ అయిపోతాను నేను ఇంకా. అండ్ వీళ్ళేమో ఈ ఫ్యాన్సీ డ్రింకులు అన్నీ ఆర్డర్ చేసుకున్నారు, మా ఆయన తన చెల్లెలు అంతాను. స్టార్టర్స్లో ఏమో ఇంకా కొద్దిగా పనీర్ అండ్ అవి ఇవి అని అనుకున్నాము. మా ఇంట్లో అందరికీ కాస్త ఫుడ్ మీద మంచి ఇంట్రెస్ట్ అనమాట. సో దే లైక్ టు ట్రై వెరైటీ ఆఫ్ ఫుడ్. నాలాగా ఏదో ఒకటి కానీ చేద్దాము అనేలాగా ఉండదు. ఈ మధ్య నేను కానీ కాస్త ఇంప్రూవ్ అవుతూ అన్నాను అనమాట మా ఆయనతో ఉండి. కాజు మసాలా బటర్ మిక్స్. మంచి డిన్నర్ అయిన తర్వాత డెజర్ట్స్ లేకుండా డిన్నర్ క్లోజర్ ఎలా అవుతుంది. సో హియర్ ఇస్ ది క్యారెట్ హల్వా. నాకు మా ఆయనకు ఇద్దరికి చాలా ఇష్టము. సో మ్యాక్సిమం మా మావయ్య మా జతలో ఉంటే డెఫినెట్లీ హీల్ ఎన్షూర్ దట్ హీస్ ఆర్డరింగ్ క్యారెట్ హల్వా ఫర్ అస్. అండ్ ఇది గడబడ్ అనమాట. సో ఐస్ క్రీమ్ అందరికీ చాలానే ఇష్టము. అండ్ గడబడ్ ఇక్కడ ట్రై చేద్దాము, బాగుంటుంది. ఆబ్వియస్లీ మ్యాంగ్లూర్లో ఫేమస్ అనమాట, అక్కడి నుంచి వచ్చిన వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్. కానీ ఇక్కడకు దగ్గర కాబట్టి ఇక్కడ బాగుంటుంది. సో గడబడ్ అయితే ఆర్డర్ చేసాము. ಒಂದು ತಗೋ. సో డిన్నర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రూమ్కి వెళ్ళి తాచి ಸ್ಮಾಲ್ ಆ್ಯಂಡ್ ಪೀಸ್ಫುಲ್ ಸಿಟಿ. ಇಂಥವ್ರಲ್ಲಿ ಸೆಟ್ಲ್ ಆಗಬೇಕು. ಕಮ್ಮಿ ಟ್ರಾಫಿಕ್ಕು, ಆರಾಮಾಗಿರುತ್ತೆ. ఇక మేము మా హోటల్కి అయితే వచ్చేసాము. రెగ్యులర్ హోటల్ అనుకుని బుక్ చేసాము. బట్ దిస్ సీమ్స్ టు బి వెరీ నైస్. చాలా బాగుంది. మంచి సిటీ బయటకు రెసార్ట్ లాగా ఫీలింగ్ అయితే ఇస్తూ ఉందన్నమాట.
ఇంకా వెళ్ళి మంచి నిద్ర అయితే చేయాలి. గుడ్ మార్నింగ్. పొద్దున్న ఈరోజు లేచి రెడీ అయితే అయిపోయాము. సో నైట్ బాగా లేట్ అయింది కాబట్టి సో ఇక్కడే ఇంకా స్టే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఒక గుడి చూసుకొని బ్యాక్ టు బెంగళూరు. ఎందుకు స్టే చేసాము అంటేను నైట్ 2-3 o'clock రీచ్ అవ్వడం అయితే చాలా రిస్క్ కాబట్టి ఇంకా వీ హ్యాడ్ టు స్టే. అప్పుడు ఇంకా ఇమీడియట్గా బుకింగ్ అయితే చేసుకున్నాము. సో ఈరోజు స్పెషల్ మా అత్తమ్మ యానివర్సరీ కూడా కాబట్టి పొద్దున గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి నేను లెట్స్ గో టు బెంగళూరు. లగేజ్ మొత్తం ఇంకా కార్లో అయితే పెట్టేస్తున్నాము. సో ఈసారి మేము డ్రైవర్తో పాటే వచ్చామండి. మా ఆయన అయితే డ్రైవ్ చేయలేదు. అండ్ సన్ రైజ్ అయితేను ఇలా కనిపిస్తూ ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇక్కడే పక్కనున్న రాముల గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ విగ్రహాలు మొత్తమును మనకు నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే ఉన్నాయి. అంటే జనరల్గా మనము సౌత్ ఇండియాలో అని అనుకుంటేను మనకు అన్ని విగ్రహాలును బ్లాక్ స్టోన్లో ఉంటాయి కదండి. ఇక్కడ ఇది వైట్ స్టోన్ అనమాట. కాబట్టి దేవుడు మొత్తమును డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు. లోపలికి అయితేను వీడియో అలో లేదు అన్నారు కాబట్టి ఇంకా నేను లోపలైతే ఏమీ షూట్ చేయలేను. బట్ ఇక్కడ దాకా అయితే నేను అట్లీస్ట్ గుడి బయట అయితేను చాలా బాగుందన్నమాట. పొద్దున్న సూర్యుడిని ఇలా చూసి ఇంత టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులు అయిద్దో అనిపిస్తుంది. ఎప్పుడు ఇంకా హరిలో పరిగెత్తడమే. సో దిస్ ఫీల్ సో రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్. ఈ ఎన్విరాన్మెంట్, గాలి చాలా బాగుంది. ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరి బ్రేక్ఫాస్ట్కి ఒక బ్రేక్ ఇచ్చేసి డైరెక్ట్ హెడ్డింగ్ టువర్డ్స్ బెంగళూరు. గుడి అయితేనో ఇలా ఉందన్నమాట. బయట నుంచి చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఒకలాగా రెడ్ ఆర్ మెరూన్ కలర్కు ఆ గోల్డెన్ బార్డర్ అండ్ లైనింగ్స్ అన్నీ ఇచ్చిండేది చాలా బాగా అనిపిస్తూ ఉంది. అండ్ మీరు కుకే కానీ ధర్మస్థల కానీ వెళ్తేను ఎంటైర్ రోడ్ మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడేమో మేము సేమియా ఆర్డర్ చేసాము. ఇక్కడ నీర్ దోశ అని అంటారు అండ్ షావ్గే ఇవన్నీ చాలా ఫేమస్ అన్నమాట, సిగ్నేచర్ డిషెస్ లాగా. కాబట్టి నేను ఏ సిటీకి వెళ్తే అక్కడ స్పెషాలిటీ ట్రై చేయాలి కదా. కాబట్టి నేను నీర్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ సేమియా కానీ చాలా బాగుండింది. ఇక ఆన్ ది వే వచ్చేటప్పుడు మేము ఒక చిక్కీ ఫ్యాక్టరీ చూసామన్నమాట. కాబట్టి ఇంకా అక్కడైతే ఒక చిన్న పిట్ స్టాప్ లాగా అయితే స్టాప్ చేసాము. ప్రతీకకు చిక్కీస్ అంటే చాలా ఇష్టము కాబట్టి ఆఫీస్కు డైలీ ప్రోటీన్ బార్ లాగా క్యారీ చేయొచ్చు కదా అనేసి అని. సో ఇక్కడ వీళ్ళదే ఓన్ ఫ్యాక్టరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండింది కాబట్టి నేను కొనుక్కుందాము అనేసి స్టాప్ చేసాము. చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ వెరైటీ ఆఫ్ చిక్కీస్ అయితే ఉండింది. చిక్కీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. యానివర్సరీ స్పెషల్ కాబట్టి ఒక మంచి లంచ్కి అయితే వెళ్దాము అని అనుకుని స్వాతిలో అయితే స్టాప్ చేసాము. హాసన్ దగ్గర వస్తుంది స్వాతి డెలిగసీ అనేసి. జనరల్గా ఆ రోడ్ క్రాస్ అయినప్పుడల్లాను కంపల్సరీ ఇక్కడైతే ఒక స్టాప్ అయితే చేస్తామన్నమాట. చాలా ఫేమస్ ప్లేస్ కానీ అండ్ మస్ట్ ట్రై ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడేమో అత్తమామకు నచ్చినట్టుగా అన్ని నేను ఆర్డర్ అయితే చేసాము. అండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా నైట్ అవుతుంది కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఏమి ఉండవు. సో వీ థాట్ ఒక మంచి లంచ్ బ్రేక్ అయితే తీసుకొని మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాం వాళ్ళకు అని అనుకుని ఇక్కడ స్వాతిలో స్టాప్ చేసి మా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇంకా వీ హెడెడ్ టువర్డ్స్ హోమ్ అండి. ఇదేనండి మా సింపుల్ 2 days ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ ట్రిప్ ఎలా ఉంటుంది అనేసి ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. I'll see you all in another video. Till then, take care, stay safe and keep smiling. Bye bye.